ఏపీలో మైనార్టీలను ఆదుకున్న నాయకుడు ఎవరు అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే వస్తుందని మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నదీం అహ్మద్ అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైన మైనార్టీలకు ఏ ఒక్క పథకమైనా తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. గతంలో రంజాన్ మాసంలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మైనార్టీలకు ఎమ్మెల్సీ ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ఇప్పటి వరకు మైనార్టీలకు ఎవరికైనా పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. మేము ప్రజా తీర్పును గౌరవిస్తామని, సమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు వారికి శాపంగా మారుతాయని నదీం అన్నారు. కేవలం మైనార్టీలకి ఎవరైనా ఆదుకున్నారు, మైనార్టీలకి ఎవరైనా కానీ చేసినారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలల నుంచి 10 నెలల వరకు అవుతుంది. ఇంతవరకు కూడా ఎక్కడే కానీ మైనారిటీలకి మంచి పదవి ఇచ్చిండేది మనం చూసిండే దాఖలాలు ఎక్కడ కనపడడం లేదు. గత ప్రభుత్వంలో వచ్చిన 6 నెలలకే ఇదే రంజాన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటిస్తున్నాను అని ఒక బహిరంగ సభలో మాట ఇచ్చిన, అలాగే ఎలా అయితే మాట ఇచ్చినానో అలాగే నేను కట్టుబడి ఉంటానని చెప్పి మా మైనారిటీలకి ఆదుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అనంతపూర్ నియోజకవర్గం నుంచి అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనేమి మైనారిటీల కోసం ఇంత పెద్ద ఎత్తున మైనారిటీలో రాజకీయంగా ఉండాలా, ఆర్థికంగా ఎదగాలా అని విషయము ఆలోచించి మైనారిటీలకి పదవులు చూస్తే మన అనంతపూర్ జిల్లాలో కానీ అనంతపూర్ నియోజకవర్గంలో కూడా ఇన్ని పదవులు ఏ నాయకుడు ఇవ్వలేదు. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు చూడాల్సిన అవసరం, గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఇంతవరకు ఒక్క మైనారిటీకి కూడా ఎక్కడే కానీ అవకాశం కనపడలేదు. అలాగే మీరు కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసుకున్నా అని ప్రజల తీర్పుకి మేము స్వాగతిస్తూ, ప్రజల తీర్పుకి ఆహ్వానిస్తూ, ఆ ప్రజల తీర్పు కోసం వెయిట్ చేస్తాం. ప్రజల తీర్పు కోసం ఆ తీర్పు తీసుకొని మేము ముందుగానే వెళ్తున్నాం. అలాగే ఈరోజు ప్రజలకి అదే అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అడ్డగా నిలబడుతుందనేసి నేను చెప్పి సభాముఖంగా